కరెన్సీ నోట్లపై భారతరత్న ఆర్బీఐ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఢిల్లీ నుండి వస్తున్న జీప్ యాత్రకు బుధవారం గోదావరిఖని పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం పక్షాన స్వాగతం పలికారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ సాధన సమితి జాతీయ చైర్మన్ జరిపోతుల పరశురాం, జాతీయ కన్వీనర్ బొలిస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ నాయకులతో కలిసి గోదావరిఖని పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిపోతుల పరశురాం, శనిగరపు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకేరి మాధవ్ మాట్లాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకోరి మాధవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరుగురాల కిష్టయ్య, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బొజ్జు శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ నాయకులు యాసర్ల చిరంజీవి, ఎకిరాల రమేష్, ఆలయ ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్, ఈట్ల శ్రీనివాస్, దళిత నాయకులు గొట్టె తిరుపతి, నేరువట్ల నరసయ్య, గాలిపల్లి సహదేవ్, కొంకటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు. అందుకోసమే అంటున్నాం, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. 2015లో 80 సంవత్సరాల ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు, ముంబైలో జరిగినప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్ రావు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి 5 ముఖ్య అతిథులుగా ఆ యొక్క వేడుకలో పాల్గొనడం జరుగుతుంది. గంట సేపు నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఏమంటారంటే 90 సంవత్సరాల వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించాలి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూసేటట్టు చూడాలి, గాంధీని కొనియాడాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే గాంధీ గారిని ఎందుకు కొనియాడాలనో అనేటువంటి విషయాన్ని మనం పరిశోధించి అసలు ఆర్బీఐ ఎలా ఏర్పడింది అనేటువంటి దాన్ని ఒక 6 నెలలు దాని మీద అధ్యయనం చేసి 2016 నుండి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన విద్యాయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేసి, అదేవిధంగా మొన్న మార్చి 26వ తారీఖు నాడు వందలాది కళాకారులచే ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఆర్బీఐకి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా నాణాలు, కరెన్సీ వ్యవహారాల శాఖ కూడా ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ కూడా లేఖ రాయడం జరిగింది. ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చింత అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా 18 మంది మాట్లాడినప్పుడు ఇదంతా వాస్తవే, ఇదంతా న్యాయబద్ధమైన డిమాండే అంటున్నారు. కానీ ఎందుకోసం కరెన్సీ నోట్లపై ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే 1,00,000 మందితోటి ఈ దేశ ప్రధానమంత్రికి మరి మేము ఈ పోస్ట్ కార్డు